ఎవరికి వద్దనుకుంటాను. వెళ్ళి డ్రాగన్ ఎక్కు. మనం ఇంటికి వెళుతున్నాం. కుదరదు. ఏమాత్రం బాధ్యత లేకుండా నీ దారిన యుద్ధం జరగకుండా ఆపడానికి, డ్రాగన్లని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు బాధ్యత లేదని ఎలా అంటారు? ఎందుకంటే డ్రాగోకి కావాల్సింది యుద్ధం. డ్రాగన్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న అంశం పైన చర్చించడానికి కొన్నేళ్ల క్రితం పెద్దలందరూ ఒక చోట చేరారు. ఆ సమావేశం జరుగుతుండగా ఓ విచిత్రమైన చోటు నుండి ఓ అపరిచితుడు వచ్చాడు. అతని శరీరం పైన అనేక మచ్చలున్నాయి. డ్రాగన్ తోలు కప్పుకుని వచ్చాడు. అతని దగ్గర ఆయుధాలేవీ లేవు. ఎంతో మృదువుగా మాట్లాడాడు. అతను మాతో డ్రాగో తోలు తీస్తాడు అని నేను అందరికీ మిత్రుణ్ణి అన్నాడు. డ్రాగన్ల దాడుల నుంచి ప్రపంచాన్ని కాపాడడానికే తను పుట్టాను అన్నాడు. డ్రాగన్లను అదుపు చేయగలిగేది, మమ్మల్ని కాపాడగలిగేది తను మాత్రమేనని అతను మాతో చెప్పాడు. కానీ అందుకు బదులుగా మేము అతని ముందు మోకరిల్లాలని, అతని ఆదేశాలు పాటించాలని అన్నాడు.